ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నావు మనోహరి? ఏంటి నన్ను చూశాక ఆనందం కంటే ఆశ్చర్యమే ఎక్కువగా ఉంది? వస్తానని అనుకోలేదా? అంటే ఇన్ని రోజులు ఎన్ని చోట్ల వెతికినా ఎంతమందిని అడిగినా కనిపించని నువ్వు సడన్ గా ఇలా వచ్చేసరికి షాక్ అయ్యాను. నువ్వనుకుంటే నేను రాను. నేను రావాల్సిన టైం వస్తేనే వస్తాను. అవును అంతలే. నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా మనోహరి? ఏముంది? ఏం లేదు ఘోరా. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారా? ప్రయాణానికేంటి? ఆ అరుంధతి అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి వెళ్తున్నారు కదా, ఆ ప్రయాణానికి. నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా లేక ఆలోచిస్తున్నావా? నేను ఆ ఆత్మని బంధించడానికి కఠోర దీక్షలు చేస్తుంటే మీరు ఆ ఆత్మ అస్థికలు నదిలో కలిపి ఆ ఆత్మకి మోక్షం ఇప్పిద్దామనుకుంటున్నారా? ఏంటి ఘోర అలా మాట్లాడుతున్నావు? నేను నిన్నెందుకు మోసం చేస్తాను? పొద్దున్నే విషయం తెలిసింది, నీకు చెప్పడానికే బయలుదేరాను. అయినా విషయం తెలిసినా కూడా నీకెలా చెప్పాలో నాకెలా తెలుస్తుంది? అయితే నువ్వు నాకింకా సాయం చేద్దామని అనుకుంటున్నావా? ఏంటి మనోహరి, నిర్ణయం చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు? అంటే దాని అస్థికలు నదిలో కలిపితేనే దాని పీడ విరగడైపోతుంది కదా ఘోర. మనకు కావాల్సింది కూడా మనకి కాదు, నీకు మాత్రమే. నాకు ఆత్మ కావాలి. ఆ ఆత్మని బంధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని నీకు కూడా తెలుసు కదా. కానీ నువ్వు ఎన్నిసార్లు దాన్ని బంధించాలని చూసినా చేయలేకపోయావు కదా ఘోర. అయినా భూమి మీద అదొక్కటే ఆత్మనా ఏంటి? ఒక్కసారి అది నా నెత్తి నుంచి వెళ్ళిపోతే నువ్వు వేరే ఆత్మని బంధించడానికి నేను సాయం చేస్తాను. నాకు కావాల్సింది ఏదో ఒక ఆత్మ కాదు, ఆ ఆత్మే. పుణ్యం తప్ప పాపం చెయ్యని మనిషి అరుంధతి. కోటిలో ఒక్కరు కూడా అలా బ్రతకలేరు. ఈ సుమంత కూడా తప్పు చెయ్యలేదు. ఆ దైవం సైతం ఆత్మకి అండగా నిలబడింది అంటే అరుంధతి గొప్పతనం అర్థం చేసుకో. నా గమ్యాన్ని అరుంధతి మాత్రమే చేర్చగలదు. అందుకే అరుంధతి అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి వీల్లేదు. అది నువ్వే ఆపాలి. నాకు ఆత్మలని బంధించడమే కాదు మనోహరి, మనుషుల్ని ఆత్మలాగా మార్చడం కూడా తెలుసు. అంత దూరం వెళ్ళకు గోరా. నేనంత దూరం వెళ్ళకూడదు అంటే ఆ అస్థికలు ఎక్కడికి వెళ్ళకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.